తెలంగాణ దోస్త్ 2024కి సంబంధించి మనకి ఈరోజు సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేయబోతున్నారన్నమాట. మనకి టైం కూడా ఫిక్స్ చేయడం జరిగింది. మనం ఏ విధంగా మన సీట్ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలి మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. వీడియోని అందరూ లైక్ చేయండి. కొత్తగా అయితే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. తెలంగాణ దోస్తుకు సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ కూడా మన ఛానల్ మీకు కవర్ అయితే చేయడం జరుగుతుంది. ఫస్ట్ టైం విషయానికి అయితే వెళ్దాం. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి ఈరోజు న్యూస్ పేపర్ ఆర్టికల్లో ఈ దోస్త్ న్యూస్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. మనకి టైం విషయానికి వస్తే మనకి సాయంత్రం మనకి మధ్యాహ్నం 3కి అయితే రిలీజ్ చేయబోతానమాట మన సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే. చూస్తున్నారు కదా, ఇది అయితే ఇంకో ఆర్టికల్లో మధ్యాహ్నం 3కి అయితే హైదరాబాద్లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మనకి బుర్రా వెంకటేశం గారు మనకి తెలంగాణ దోస్త్ ఫలితాలు అయితే రిలీజ్ చేయబోతున్నారన్నమాట. అది ఎలా చెక్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చెప్తాను. మెయిన్గా మనకి ఒకసారి కిందకి వెళ్ళిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మన దోస్త్ ఐడి అయితే ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేస్తే మనకి ఆఫ్టర్ 3 తర్వాత మనకి ఏ కాలేజ్ వచ్చింది, అలాగే మనకి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ కూడా రావడం జరుగుతుంది. అండ్ అలాగే మనకి మెసేజ్ రూపంలో కూడా రావడం జరుగుతుంది. ఇటు వచ్చి మనకి 3 తర్వాత మనం చెక్ చేసుకుంటూ అయితే ఉండాలన్నమాట. క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళి మన దోస్త్ ఐడి ఎంటర్ చేసి మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. మీకు ఒకసారి డెమో కూడా చూపిస్తాను. చూస్తున్నారు కదా, మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మన పేరు, మనకు వచ్చిన కాలేజ్ బ్రాంచ్ ఏంటి, ఏ మీడియం, మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. పక్కన మన డౌన్లోడ్ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అని ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. దాని మీద ప్రెస్ చేస్తే మన అలాట్మెంట్ ఆర్డర్ అయితే డౌన్లోడ్ కావడం జరుగుతుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి, మనకి ప్రాసెస్ అంటూ ఇదే. మనం ఈ విధంగానే చెక్ చేసుకోవాలి. అండ్ అలాగే మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి క్లాసెస్ అనేవి మనకి జూలై 8వ తారీఖు నుంచి ఫస్ట్ ఇయర్ క్లాసులు స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది అన్నమాట. టోటల్గా మనకి 85,000 మంది విద్యార్థులు అయితే వెబ్ ఆప్షన్ అయితే ఇచ్చుకున్నారు. దాన్ని బట్టి మనకి సీట్ అలాట్మెంట్ రావడం జరుగుతుంది. మనకి ఆఫ్టర్నూన్ 3కి అయితే రిలీజ్ చేస్తారన్నమాట. వచ్చి వెంటనే మీకు మళ్ళీ అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళి లాగిన్ అయ్యి మనం దోస్త్ ఐడి ఎంటర్ చేసి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఏ నెంబర్ ఇచ్చారో దానికి కూడా మెసేజ్ అయితే మనకి మ్యాక్సిమం వచ్చేస్తుందన్నమాట. సో ఎవరికి ఏ కాలేజ్ వచ్చిందో ఆఫ్టర్ కామెంట్ అయితే చేయండి.